హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి దేవుడు మనకిచ్చిన ఈ యొక్క మరొక ఉపవాస దినాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. అయితే ఈ యొక్క ఉపవాస దినాన్న దేవుడు మనతో మాట్లాడాలనుకున్న మాటను మనం ధ్యానించుకుంటాం. దానికంటే ముందు ప్రార్థనతో మన సమయాన్ని స్టార్ట్ చేద్దాం. స్తోత్రం తండ్రి, గొప్ప దేవ, మహోన్నతుడ, నీ భీకరమైన కార్యాలను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. నీ గొప్ప నామాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. అయ్యా యొక్క సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం దేవా. మధ్య మిమ్మల్ని ఆహ్వానించుకుంటున్నాం దేవా. ఏసా సమస్తాన్ని కంట్రోల్ తీసుకోండి. ఏసా ప్రతి ఒక్క వాతావరణాన్ని అయ్యా తండ్రి ఏసా మీ కంట్రోల్ తీసుకోండి. ఏసా ఏ డిస్టర్బెన్స్, ఏ గలిబిలి ఉండకుండా తండ్రి ప్రభా అయ్యా నీ ప్రొటెక్షన్ దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. నీకే స్తోత్రం. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని అయ్యా లోతుగా మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. ఈ దినాన మనం నిన్న చెప్పినట్లుగా కనాని యొక్క స్త్రీ ఉంది కదా, ఆమెని దేవుడు ఎందుకు తృణీకరించాడు అంతేకాదు కానీ ఆమెని ఎందుకు దేవుడు కుక్కతో పోల్చాడు, ఎందుకు దేవుడు ఆమెని నేను ఇశ్రాయేలు కొరకు పిలువబడ్డాను కానీ నీ కొరకు పిలువబడలేదు అని దేవుడు ఆమెతో అన్నాడు అనేది ఈ దినాన మనము జ్ఞానం చేసుకున్నాము. ఈ కెననైట్ పీపుల్ ఎవరు అని అంటే మనం బైబిల్లో చూసుకున్నట్లయితే సంఖ్యాకాండము 13వ అధ్యాయం 24వ వచనం మనం చూసుకున్నట్లయితే నోవాహుకి 3 కుమారులు ఉంటారు కదండి. ఆ 3 కుమారులలో హాము యొక్క 4వ కుమారుడు కానాన్ అనమాట. ఈ కానాన్ అనే వ్యక్తికి 12 మంది కుమారులు ఉంటారు. వీరిని ఏన్షియంట్ కెననైట్ అని వీళ్ళని అంటారు. అయితే వీరు విగ్రహారాధికులు. ఎవరండి? కనానీయులు విగ్రహారాధికులు. అయితే వీరు ఎక్కడ నివసిస్తారు అని అంటే వీరు నివసించే ప్లేస్ మెడిటేరియన్ సీ అంటే సముద్రానికి దగ్గర ప్రాంతంలో వీళ్ళు నివసిస్తూ ఉంటారనమాట. అయితే వీరి యొక్క కల్చర్ అంటే వీరు చేసే ఒక పని మనం చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం 31వ వచనంలో ఉంటుందండి. అది ఏంటంటే వీళ్ళు బహుదేవతారాధికులు. వీళ్ళు బహుదేవతారాధికులు. అంతేకాదు కానీ బహుదేవతారాధనలో వీళ్ళు ప్రసిద్ధి చెందినవారంట. అంతేకాదు కానీ బైబిల్కి వ్యతిరేకమైన ఆచారాలను వీళ్ళు ఉన్నాయంట. బైబిల్కి ఏదైతే వ్యతిరేకమో ఆ ఆచారాలన్నీ కూడా ఈ కనానీయుల్లో ఈ కెననైట్ పీపుల్లో వీళ్ళు చూస్తాము. అది ఏంటంటే వీళ్ళు దేవత ఆరాధికులు. అంటే వీళ్ళలో ఉన్నది పిల్లల్ని బలి ఇవ్వటము, ఇంకా ఆలయ వ్యభిచారం అంట, ఇంకా యెహోవాను ద్వేషించే అన్ని రకాల అసభ్యకరమైన కార్యకలాపాలన్నీ వీళ్ళు జరిగిస్తూ ఉంటారంట. ఏదైతే దేవునికి అసహ్యమైన కార్యకలాపాలన్నీ కూడా వీళ్ళు జరిగిస్తూ ఉంటారంట. అయితే ఆ విధంగా వీళ్ళు కెననైట్ పీపుల్స్ దేవునికి వ్యతిరేకంగా జీవించేవాళ్ళు. వీళ్ళు ఈ కానాన్ యొక్క స్త్రీలను మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కళ్ళంట చరిత్రలో మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఏంటంటే విచ్ క్రాఫ్ట్, ఒక మంత్ర విద్య అనేది వీళ్ళు చేస్తూ ఉంటారంట. సో వీళ్ళని ఒక మాంత్రికులుగా కూడా మంత్ర విద్య చేసేవారుగా కూడా వీళ్ళని చూస్తూ ఉంటాము. సో దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలన్నీ వీళ్ళు జరిగిస్తూ ఉంటారు. అయితే ఈ ఆలయ వ్యభిచారం అనే ఒక స్పిరిట్ని మన బైబిల్లో ఏలి యొక్క కుమారుల విషయంలో కూడా మనం చూస్తాము. ఏలి యొక్క కుమారులు దేవుని ఆలయానికి వచ్చిన ఆడవారితో వీళ్ళు వ్యభిచరిస్తూ ఉంటారనమాట. మాంసం తింటూ వాళ్ళ యొక్క టైంని అంతా వృధా చేస్తూ ఉంటారు. ఈ స్పిరిట్ యొక్క అటాక్ని మనం ఏలి యొక్క కుమారులలో మనం చూస్తూ ఉంటాము. అయితే మనం జాషువా 1:3-4 చూసుకున్నట్లయితే దేవుడు మోషేకి ఇచ్చిన వాగ్దానం ప్రకారము దేవుడు వాగ్దానం చేసిన ఒక వాగ్దాన భూమిని వాళ్ళని యూఫ్రటీస్ నది వరకు కూడా దేవుడిచ్చిన వాగ్దానం వరకు దేవుడు వారిని నడిపిస్తాడు, ఇజ్రాయెల్ పీపుల్ని. అయితే జాషువా, కాలేబు వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళు కానాన్ యొక్క దేశానికి వేగు చూడడానికి వెళ్ళినప్పుడు అయితే కొందరు ఏం చెప్తారంటే అక్కడ దీర్ఘదేహీయులు, వాళ్ళు చాలా
గొప్ప మనుషులు ఉన్నారు, వాళ్ళని మనం పోరాడలేమని చెప్పి చెప్తారు. కానీ కాలేబు, జాషువా వాళ్ళు ఏమని వేగి చూసి వస్తారంటే, వీళ్ళు మన దృష్టికి మిడతల వలె ఉన్నారు, యెహోవా వీరిని మన చేతికి అప్పగించను, దేవుడు మనకి జయాన్ని ఇచ్చాడు అని చెప్పి ఈ యెహోషువ, కాలేబు వాళ్ళు వేగు చూసి రావటం మనం చూస్తాము. అక్కడ కూడా మన బైబిల్లో ఈ కనానీయుల గురించి, ఈ కెనానైన్ పీపుల్ గురించి మనము చూస్తామన్నమాట. అయితే ఇంకొక విషయం, మనం ఈ విషయంలో మనం చూసుకున్నట్లయితే, దేవుడు ఈమెని కుక్కతో పోల్చాడండి. ఎందుకు ఈమెని కుక్కతో పోల్చాడు అని మనం బైబిల్లో చూసుకున్నట్లయితే, కీర్తన గ్రంథము 59వ అధ్యాయము 6వ వచనము, కీర్తన గ్రంథము 59వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, 59:6లో చూసుకున్నట్లయితే, సాయంకాలమున ప్రొద్దుపూకు వేళ అంటే సాయంకాలం అయినప్పుడు, కీర్తన గ్రంథము 59వ అధ్యాయము 3 నుంచి మనం చూసుకున్నట్లయితే, 6వ అధ్యాయము కీర్తన గ్రంథము 59వ అధ్యాయము 6వ వచనము, సాయంకాలమున వారు మరలా వచ్చెదరు, కుక్క వలె మరుగుచు పట్టణం చుట్టూ తిరుగుతురు, వినివారెవరును లేరనుకొని వారు తమ నోటి నుండి మాటలను వెళ్ళగక్కుదురు. 6వ వచనం 7వ వచనం కూడా. అయితే దేవుడు చెప్తాడు, కుక్క వలె వాళ్ళు మరుగుచు పట్టణం చుట్టూ తిరుగుతారంట. దావీదు తన యొక్క ప్రాణాన్ని, సౌలు తన యొక్క మాటగంటని పెట్టినప్పుడు, దావీదుని చంపడానికి వచ్చినప్పుడు ఆ యొక్క విద్యలతో కుక్క మరుగుచు పట్టణం తిరుగునట్లుగా, చుట్టూ తిరిగినట్లుగా వీరు తిరుగుతారు, వినివారెవరు లేరనుకొని వీరి నోటి మాటల నుండి మాటలను వెళ్ళగొక్కుదురు అని చెప్పి దావీదు మహారాజు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు. అయితే ఈ విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, దేవుడు ఆ యొక్క కుక్క అంటే అర్థం ఏంటంటే, కొంతమంది మాంత్రికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొన్ని యొక్క యానిమల్స్ని, కుక్కని, పిల్లు ఇలాంటి వాటిని వాళ్ళు వాడుకుంటూ ఉంటారనమాట. ఈ మంత్ర విద్య అనే దాని ద్వారా ఆ యొక్క యానిమల్స్ని వాళ్ళు వాడుకొని వాళ్ళు వాటి ద్వారా ప్రయోగించి పంపించడము, అవి వ్యక్తులను అబ్జర్వ్ చేయటము, లేదా మనం చూస్తూ ఉంటాము చాలాసార్లు 12 దాటిన తర్వాత కుక్కలు అరుస్తూ ఉంటాయి అన్నమాట. ఇలాంటివన్నీ మనం గమనిస్తూ ఉంటాము. అయితే ఈ కుక్కని ఒక మాంత్రికుడిగా, ఒక విచ్ క్రాఫ్ట్ పర్సన్గా మనము చూడొచ్చు. అయితే ఈ విషయం దేవుడు ఇంకొక దగ్గర కూడా బయలుపరుస్తాడు. ఫిలిప్పీ 3:2లో చూసుకున్నట్లయితే, మీరు ఈ కుక్కల విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి అని చెప్పి, వాళ్ళు చేసే యొక్క క్రియను బట్టి మీరు జాగ్రత్తగా ఉండుడి అని చెప్పి ఫిలిప్పీ 3:2లో కూడా దేవుడు బయలుపరుస్తాడు. అయితే మనం ఈ కుక్కల విషయం చూసుకున్నట్లయితే, ఒక విచ్ క్రాఫ్ట్, విచ్డ్ పర్సన్గా మనం చూసుకోవచ్చు. అంటే సాతాను పాముని అవ్వను మోసం చేయడానికి ఏ విధంగా పామును వాడుకున్నాడో, ఈ మాంత్రిక విద్య చేసే వాళ్ళు కూడా ఈ యొక్క యానిమల్స్ని, కుక్కని, పిల్లుల్ని ఇలా వీళ్ళు వాడుకుంటూ ఉంటారనమాట. దీనికి సింబల్గా మనం చూసుకోవచ్చు. వీళ్ళు ఒక కానాన్ యొక్క పీపుల్, అక్కడ వీళ్ళు మాంత్రిక విద్యలు చేసేవారు కాబట్టి దేవుడు ఆమెని ఆ కుక్కతో పోల్చి అక్కడ మాట్లాడడం అనేది ఆ సందర్భంలో జరుగుతుంది. అంతేకాదు, కుక్క తన వాంతికి తిరుగును అని చెప్పి మనం బైబిల్లో చూస్తాము. అయితే కుక్క తిరిగి తన వాంతికి తిరిగింది. ఈ యొక్క మంత్ర విద్య చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్పు లేకుండా దేవుని యొక్క మార్గంలో తెలిసి కూడా ఆ మార్గంలో వెళ్ళకుండా కూడా వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉండిపోతూ ఉంటారనమాట. దేవుడు ఆ విషయాన్ని కుక్క తిరిగి తన వాంతికి తిరుగును అని చెప్పి చెప్తాడనమాట. అయితే మనం చూసుకున్నట్లయితే చాలామందికి కళలు వస్తూ ఉంటాయి. కుక్క బైట్ చేసినట్టుగా, ఒక పిల్లులు అటాక్ చేసిన ఇలాంటి కళలు వస్తూ ఉంటాయి అనమాట. ఈ కళలకి ఏంటి అర్థం అని అంటే, ఈ విచ్ క్రాఫ్ట్ అది ఒక స్పిరిట్, అది మనకి అటాక్ చేస్తుందని అర్థం అనమాట. కళల్లో మనల్ని ఇది అటాక్ చేస్తుందని అర్థం. కానీ ఇలాంటి చూసినప్పుడు మనము విచ్ క్రాఫ్ట్ వ్యతిరేకంగా ప్రార్థనలు చేస్తూ ఉండాలి. ఆ యొక్క విచ్ క్రాఫ్ట్స్ అనే ప్రేయర్స్ అనేవి మనం చేసినప్పుడు మనము వాడి వేసే అగ్ని బాణాలను మనము తిప్పికొట్టిన వారు అవుతాము. మనం ఎదురు తిరిగి మనము పోరాడే వారమై ఉంటాం అన్నమాట. అయితే మనం ఈ విధానం చూసుకున్నట్లయితే,
విధమైన కళలు మనకు వచ్చినప్పుడు మనం విచ్ వ్యతిరేకమైన ప్రార్థనలు మనం చేయాలన్నమాట. ఈ విచ్ క్రాఫ్ట్ ప్రేయర్స్ అనేవి ఉంటాయి. అయితే ఈ ప్రార్థన మనం చేసినప్పుడు వాడు వేసే అగ్ని బాణాలను మనము వాటిని ఎదిరించే వాళ్ళం అవుతాం, మనము తిరిగి పోరాడిన వారం అవుతాం అనమాట. ఆ ఒక ప్రార్థనలు మీకోసం నేను మన యొక్క ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. ఒక షార్ట్ వీడియోని చేసి ఆ విచ్ క్రాఫ్ట్ ప్రేయర్స్ అనేది మీకోసం నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము. అయితే ఈ విధంగా దేవుడు ఆమెని కుక్కతో పోల్చడం అనేది ఆ సందర్భంలో జరుగుతుంది. అంతేకాకుండా ఆ విషయం మనం దేవుడు అందరినీ కూడా ప్రేమించే దేవుడు. అయితే ప్రతి ఒక్కరు అంటే ఆయన యొక్క శిలువ మరణమైనంత వరకు కూడా చివరి బొట్టు వరకు కూడా ఆయన మన కొరకు ఆయన యొక్క ప్రాణాన్ని ధారపోసిన దేవుడు. అయితే మనం చూసుకున్నట్లయితే ఆయన యొక్క మాట ద్వారా ఆమెలో మార్పు కలగడం దేవుడు చూశాడు. ఎప్పుడైతే ఆ మాట దేవుని యొక్క మాట ఆమెను నొప్పించినా కూడా ఆ మాట ఆమెని మార్పు కలగజేసింది ఆమె లోపల. అంటే ఆమె యొక్క పరిస్థితి దేవుడు ఎరిగిన దేవుడు. ఆ మాంత్ర విద్యలు చేసే వారికి కూడా తెలుసండి దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క కనికరము, ఆయన యొక్క స్వభావం ఎలాంటిదో వాళ్ళు ఎరిగిన వారు. కాబట్టి ఆమె వచ్చిన ఘోరమైన స్థితి నుంచి వచ్చినా కూడా దేవుడు తిరస్కరించడానికి కారణం ఏంటంటే ఆమె వచ్చిన ఆ ఘోరమైన స్థితి అనమాట. అయితే ఆమెను కూడా దేవుడు ప్రేమించాడు, కానీ దేవుడు ఆమెలో మార్పుని దేవుడు కోరుకున్నాడు. తిరిగి ఆ యొక్క విడుదల పొందుకున్న తర్వాత ఆమె తిరిగి మళ్ళీ అదే పనికి వెళ్ళిపోవడం కాదు, కానీ ఆమెలో మార్పుని దేవుడు ఆశించాడు. కాబట్టి ఆ యొక్క మాటను ఆమెతో పలికాడు. ఎప్పుడైతే దేవుడు ఆ మాటను పలికాడో ఆ మాట ఆమెలో తగ్గింపుని, ఓర్పుని, విశ్వాసాన్ని తీసుకొచ్చింది. అయితే ఆ విశ్వాసం మనం దేవుడు ఒక దర్శనము, ఆయన యొక్క తాకిడి దేవుడు దర్శిస్తే సౌలులు కూడా దేవుడు పౌలు వలె మార్చగలుగుతాడు. అయితే ఎంటువంటి కఠిన హృదయులైనా కూడా ఆయన ఒక్కొక్క దర్శనము, ఆయన ఒక కళ చాలండి దేవుడు అటువంటి కఠిన హృదయాన్ని కూడా దేవుడు దర్శించడానికి. అయితే దేవుడు ఆయన ఒక మాట ద్వారా ఆమె హృదయం అనేది కరిగిపోయింది. ఆమెలోకి తగ్గింపుని, ఆ యొక్క విశ్వాసం దేవుడు ఆమెలో చూడగలిగాడు. అయితే ఆమె ఆ విధమైన విశ్వాసము, ఆ విధమైన నిరీక్షణ, ఆ విధమైన తగ్గింపు ఆమెలో ఏం తీసుకొచ్చిందంటే ఇన్స్టెంట్ హీలింగ్ ఆమె కుమార్తెనికి జరిగించింది. అంతేకాదంటే ఆమె ఒక కుమార్తెకి ఇన్స్టెంట్గా హీల్ అవడమే కాదు, ఈమెకు కూడా ఇన్నర్ హీలింగ్ అనేది జరిగింది. ఈమె కూడా ఆత్మీయంగా స్వస్థపరచబడింది. వాళ్ళ కుమార్తె శారీరకంగా స్వస్థపరచబడింది. ఈ విధమైన అద్భుతాలు ఆమె జీవితంలో పొందుకోగలిగింది. ఇది మనం కూడా మనం ఎటువంటి ఘోరమైన స్థితిలో ఉన్నా కూడా దేవుడు మనం ఎటువంటి వ్యతిరేకమైన స్థితిలో, ఎటువంటి పాప ఊబిలో మనం పడిపోయి ఉన్నప్పుడు కూడా అంత మాంత్ర విద్యలు చేసే ఘోరమైన స్థితిలో ఉన్న ఒక స్త్రీని దేవుడు ప్రేమించిన దేవుడు, ఆమెను మార్పును కోరుకున్న దేవుడు, ఎప్పుడైతే ఆమె మార్పు చూశాడో దేవుడు ఇన్స్టెంట్గా హీలింగ్ ఆమె రిసీవ్ చేసుకోగలిగింది. మనం కూడా దేవుడు లూకా సువార్త 4వ అధ్యాయం 17-21 చూసుకున్నట్లయితే మనం ఉంటుంది, దేవుని ఆత్మ నా మీద ఉన్నది, వీధులకు సువార్త ప్రకటించబడుటకును, వీధులకు సువార్తను అందించుటకును, చెరలో ఉన్న వారిని విడిపించుటకును, బందీలో ఉన్న వారిని, నలిగిన వారిని లేవనెత్తుటకును, ఇంకా ఆయన బందీగా ఉన్న వారిని లేవనెత్తుటకును ఆయన పంపబడి ఉన్నాడని చెప్పి దేవుడు చెప్తాడు. చీకట్లో ఉన్న వారికి వెలుగునిచ్చుటకు ఆయన వచ్చి ఉన్నాడని చెప్తాడు. ఏ బంధకాల్లో నువ్వు ఉన్నావు, ఏ చీకట్లో నువ్వు ఉన్నావో, ఏ చెప్పుకోలేని సమస్యలు నువ్వు ఉన్నావో, కానీ దేవుడు మన కోసము ఆయన పంపబడిన వాడు. బంధకాల్లో చీకట్లో ఉండి మనల్ని విడిపించడానికి ఆ దేవుడు ఆశపడిన దేవుడు, ఆయన ప్రాణాన్ని సైతం మన కోసము అర్పించిన దేవుడు. ఆ కనాను స్త్రీని, అంత ఘోరమైన స్థితి కలిగి ఉన్న వృత్తిలో ఉన్న స్త్రీని కూడా దేవుడు మార్చగలిగాడు. అయితే దేవుని మాట ఆమెనే మార్చగలిగింది. నువ్వు నేను కూడా ఎప్పుడైతే ఆమె కలిగిన తగ్గింపు, ఆ మార్పు, ఆ ఓర్పు, ఆ సహనము మనం కలిగి ఉంటామో, ఆ యొక్క విశ్వాసాన్ని మనం కలిగి ఉంటామో, దేవుడు మనము ఆమె వల్లే ఇన్స్టెంట్గా మనం మిరకల్ని, ఇన్స్టెంట్గా మన యొక్క హీలింగ్ని మనము రిసీవ్ చేసుకున్న వాళ్ళం అవుతామో. ఎప్పుడైతే ఆ తగ్గింపు మనం వస్తుందో, ఎప్పుడైతే ఆ మిరకల్ మనం రిసీవ్ చేసుకున్న వాళ్ళం అవుతామో, అప్పుడు మనకి ఆ యొక్క విడుదలని మనం ఇన్స్టెంట్గా మనము చూడగలుగుతాము. అంతేకాదండి, ఎప్పుడైతే ఆ ప్రతి అద్భుతాన్ని మనము
పొందుకున్న వాళ్ళం అవుతాం. దేవుడు మన జీవితంలో కూడా ఆమె వలె గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించునుగాక. అయితే మనం ఈ కళల ద్వారా అటాక్ చేసి విచ్ క్రాఫ్ట్ స్పిరిట్స్ ఏదైతే ఉందో కళల ద్వారా మనల్ని కుక్కలు కొరికినట్లు లేదంటే ఇక పిల్లులు అటాక్ చేయడం ఇలాంటి కళలు మనకు వచ్చినప్పుడు మనకి విచ్ క్రాఫ్ట్కి వ్యతిరేకంగా మనము ఏం చేయాలండి, విచ్ క్రాఫ్ట్ వార్ ప్రేయర్స్ అనేది మనము చేయాలా. ఈ ప్రేయర్ పాయింట్స్ నేను మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. అవసరమైన వారి ఒక ప్రార్థనలో మీరు ఫాలో అవ్వడము మంచిది. అయితే ఈ యొక్క వివేచన జ్ఞానము, ఈ డిజర్నింగ్ గిఫ్ట్ మనకి ఎప్పుడైతే వస్తుందంటే మనం ఇలాంటి కళలు వచ్చినప్పుడు మార్నింగ్ లేచేటప్పుడు బాధతో లేచామా లేదా సంతోషంగా లేచన్నది మనం గమనించుకోవాలి. అయితే ఈ యొక్క డిజర్నింగ్ గిఫ్ట్ అనేది మనము యేసేపు యొక్క జీవితంలో చూస్తాము. యేసేపు కళలకి ఏ విధమైన అర్థాన్ని చెప్పగలుగుతాడు కదండి. ఆ యొక్క అభిషేకం మనకి అవసరం, ఆ అనాయింటింగ్. రేపటి దినాన మనం యేసేపు యొక్క ఆ కళల ఇంటర్ప్రిటేషన్ యొక్క ఆ యొక్క అర్థాన్ని చెప్పి ఆ యొక్క వరాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. ఆ యొక్క వరాన్ని మనం దేవుని దగ్గర నుంచి పొందుకున్నాము. అయితే మీరు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రం దేవా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, అయ్యా నీ మహోన్నతమైన నామాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను దేవా. నువ్వు చేసిన మేలును బట్టి నీకు స్తోత్రం దేవా. కానాని స్త్రీని ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నా కూడా అయ్యా, ఎంత మాంత్రిక విద్యలతోనైనా ఆ బిడ్డ ఉన్నా కూడా ప్రభు నీ యొక్క మాట ఆమెని మార్పు తీసుకొచ్చింది. నీ యొక్క మాట ఆమెలో విడుదలని, ఆమెకి నైనా ఏ స్వస్థతని, ఆమె ఆత్మీయంగా స్వస్థత, ఆమె యొక్క బిడ్డ శారీరక స్వస్థతను ఆమె చూడగలిగింది ప్రభా. అటువంటి కృప మాకు కూడా దయచేయండి. ఆమె వల్ల విశ్వాసం, ఆమె వల్ల తగ్గింపు, ఆమె వల్ల ఓర్పునైనా నిరీక్షణ మాకు దయచేయండి ప్రభా. మాకు కూడా తండ్రి ప్రభా ఆత్మీయంగాను శారీరకంగా తండ్రి ప్రభా మానసికంగా తండ్రి ప్రభా అన్ని విధాలుగా మేము విడుదలను మా జీవితంలో మేము చూడాలయ్యా. ప్రతి ఒక్క విడుదల, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మా జీవితంలో మేము చూడాలయ్యా. ఆత్మీయ, ఆర్థికంగా నన్ను శారీరకంగా ప్రభా ప్రతి ఒక్క విడుదల మేము పొందుకుని తండ్రి ప్రభా అయ్యా నీలోనైనా నిన్ను సంతోషపరుస్తూ ప్రభా నీ చిత్తాన్ని మా జీవితం నెరవేరుస్తూనైనా నీ కొరకు మేము జీవించే వారిగా మా యొక్క జీవితాలను మలచమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. దేవుడి మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి నామని మహిమ కలుగును గాక. అయితే ఈ వీడియో మీరు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు మీకు బలపరిచినట్లయితే అనేక మందికి షేర్ చేయండి, కామెంట్ చేయండి, అనేక మంది సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మీరు సహాయం చేయండి. అయితే మీకు ఏదైనా ప్రార్థన ఆసక్తులు ఉన్నట్లయితే కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మాకు మెసేజ్ చేయండి, లేదంటే మీరు కాల్ చేయొచ్చు. ప్రైజ్ లార్డ్.